తిరుపతి కేవలం ఏడుకొండలవాడి పాదాల చెంత ఉన్న ఒక నగరం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల గుండెల్లో కొలువైన పరమ పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం. ధార్మికతకు ప్రశాంతతకు మారుపేరైన ఈ పుణ్యభూమిలో ఇప్పుడు రాజకీయ వాతావరణం ఏ దిశగా పయనిస్తోంది? రోజుకో అంశం, పూటకో వివాదం, క్షణ క్షణానికి పెరిగిపోతున్న వ్యక్తిగత దూషణలు ఆధ్యాత్మిక నగరాన్ని కాస్త రాజకీయ రణరంగంగా మారుస్తున్నాయా? మొన్న నెయ్యి, నిన్న చైర్మన్, ఇవాళ గంజాయి, భూ కబ్జాలు, ఇలా రోజుకో కొత్త అస్త్రంతో నేతలు చేస్తున్న రచ్చ అటు భక్తులను ఇటు సామాన్య నగరవాసులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. అసలు తిరుపతి పాలిటిక్స్లో ఏం జరుగుతోంది? నగర ప్రతిష్టపై పడుతున్న ఈ రాజకీయ నీడల వెనుక అసలు కదేంటి? గత కొద్ది రోజులుగా తిరుపతి నగరం ఊహించని రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది. నగర సౌందర్యం, భక్తుల సౌకర్యాలపై జరగాల్సిన చర్చలు కాస్త ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధంగా మారాయి. మొన్నటికి మొన్న తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం, నిన్నటికి నిన్న టీటీడీ చైర్మన్ నియామక వివాదం, వెంటనే తెరపైకి వచ్చిన భూ కబ్జాల ఆరోపణలు, ఇవాళ కలకలం రేపుతున్న గంజాయి ముఠాల ఉదంతం. వీటికి తోడు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల నిధుల గోల్మాల్ వ్యవహారం. ప్రతిరోజు ఒక కొత్త కోణాన్ని వెలికి తీస్తూ నేతలు మీడియా సాక్షిగా చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇది నగర పవిత్రత కోసమే కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంటోంది. గంజాయి రవాణా, భూ కబ్జాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధులు, ఇవన్నీ అత్యంత సున్నితమైన అంశాలు. వీటిపై చట్టం, పోలీసులు తమ పరిధిలో విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని తిరుమల ప్రజలు కోరుతున్నారు. ఇక నేతలు న్యాయమూర్తులుగా మారారు. దీనివల్ల తిరుపతి ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దిగజారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ ఆఫీసులో చూసినా సంస్కారహీనమైన భాష, వ్యక్తిగత దూషణలే ఎజెండాగా మారుతున్నాయి. అసలు పాలిటిక్స్ ప్రజల కోసమా లేక ఒకరిపై ఒకరు కక్ష సాధింపుల కోసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమల కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఇక్కడి గొడవలు, గంజాయి వార్తలు చూసి తిరుపతి అశాంతికి నిలయంగా మారిందా అని భయపడుతున్నారు. తిరుపతి అంటే కేవలం రాజకీయ గోడలకు కేర్ ఆఫ్ అడ్రస్సే కాదు, ఇది శాంతికి నిలయమని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యతను నేతలు విస్మరిస్తున్నారు. రోజుకో వివాదంతో భయపెట్టడం ఆపి సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు. కూటమి నేతలు అలాగే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆరోపణలు చేయటంలో ఉన్న ఉత్సాహం ప్రజల సమస్యలు తీర్చడంలో ఎందుకు చూపించడం లేదు? రాజకీయంలో విమర్శలు సహజం, కానీ అవి వ్యక్తిగత కక్షలుగా మారకూడదని అభిప్రాయపడుతున్నారు. ఈ నగరం భక్తులది, ఇక్కడి ప్రజలది. రాజకీయాన్ని రాజకీయంలానే చూడండి. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా తిరుపతి పవిత్రతను, విశిష్టతను కాపాడాలని సామాన్యుడు గొంతెత్తి చాటుతున్నాడు. అవును, తిరుపతి కీర్తిని దశ దిశలా చాటాల్సిన బాధ్యత ఇక్కడి ప్రతి నాయకుడిపై ఉంది. రాజకీయ క్రీడలో పడి పవిత్ర నగరాన్ని అబాసు పాలు చేయకండి. ద్వేషం విడనాడి అభివృద్ధి బాటలో నడిచి తిరుపతి విశిష్టతను కాపాడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సున్నితమైన అంశంపై ప్రజల హితువైన మన రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోనుంది.